హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అవ్వచ్చు. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. అలా అని కొన్ని క్లిప్స్లో నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, అలా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేశానంటే, నేను అరుణాచలం విజిట్ అయ్యాను, అలా అని చెప్పి వీడియో మీకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చెన్నైలో ఉన్నాను, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో. చెన్నై నుంచి అరుణాచలం లైక్ 2.5 hours ఏమో పడుతుంది, అందుకే విజిట్ అయ్యాను. నేను ఇంతవరకు విజిట్ అవ్వలేదు, ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళాలి అని అనుకున్నాను, వెళ్ళాను. అండ్ ఫస్ట్ టైం లాంగ్ వీడియో కాబట్టి కొంచెం టెన్స్డ్గా ఉంది వీడియో చేసే టైంలో. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ రెడీ అయ్యాను, లైక్ ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను నేను, లైక్ ఏమేం ప్రోడక్ట్స్ అంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లైక్ లైట్ మేకప్ చేసుకుంటాను. ఇక్కడ మాయిశ్చరైజర్ యూస్ చేశాను హిమాలయస్, అండ్ దెన్ ఆఫ్టర్ డాట్ అండ్ కీది సన్ స్క్రీన్ యూస్ చేశాను. 2 finger స్టెప్ ఫాలో అవుతాను సన్ స్క్రీన్ యూస్ చేసే టైంలో. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి నేను లైక్ ఎక్స్పర్ట్ లాగా అయితే మేకప్ చేసుకోలేదు, జస్ట్ నార్మల్ మేకప్, మినిమల్ మేకప్ చేశాను. సన్ స్క్రీన్ లైక్ హ్యాండ్స్తోనే వాడడం చేశాను. అండ్ ఇక్కడ ప్రైమర్ యూస్ చేశాను నార్మల్గా, లైక్ ఫేస్కి నేనేమి ఎక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేయను. లైక్ నాకు ఎందుకంటే నాకు పింపుల్స్ ఉంటాయి అలా అని, లైక్ నార్మల్గా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అలా అని చెప్పి ఎక్కువ యూస్ చేయను. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ లైనర్ పెట్టుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ డైరెక్ట్ వీడియోకి వచ్చేసాను, వీడియోలో చూపించాను లైనర్ అండ్ లిప్స్టిక్ పెట్టుకున్నట్టు. అండ్ హెయిర్ స్టైల్ అయితే నేను ఏం వేసుకోలేదు, దాని తర్వాత హెయిర్ స్టైల్ వేసుకున్నాక ఇక్కడ కమెంట్ చేయండి అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను నేను ఎలా ఉన్నానో, మీ ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని చెప్పేసి. అండ్ దెన్ ఆఫ్టర్ వచ్చేసి నేను ఫాస్టింగ్తో వెళ్ళాలి అక్కడికి అని అనుకున్నాను, కానీ నాతో అవ్వలేదు. అంత మార్నింగ్ 5:30కి ఏమో లేసాను, అలానే అవ్వదు అని చెప్పేసి టీ తాగాను. టీ తాగాక ఇంకా స్టార్ట్ అయింది నా జర్నీ. స్టార్ట్ అవుతే వర్షము, కొంచెం ఎండ, కొంచెం చలి పెట్టడము, ఫుల్ ట్రాఫిక్, దిస్ థింగ్స్ హ్యాపెన్. ఇంకా అక్కడికి ఎలానో అలా రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక అక్కడ కార్ పార్కింగ్కి చాలా అంటే చాలా తిరిగి పార్క్ చేసాము, ఎందుకంటే లైక్ చాలామంది ఉన్నారు అక్కడ. ఐ మీన్ లైక్ వీకెండ్ వచ్చేసింది, హాలిడేస్ అలా అని చెప్పి చాలామంది ఉంటే అలా చాలా లేట్ అయిపోయింది అక్కడ పార్కింగ్ కోసం వెతకడం కోసం. అండ్ దెన్ ఆఫ్టర్ అక్కడ నుంచి ఆటోలో ట్రావెల్ చేసాం, 1 kilometer అవే పెట్టాము, పెట్టి అక్కడ నుంచి ట్రావెల్ చేసాము ఆటోలో. లైక్ 100 rupees ఏమో ఛార్జ్ చేశారు 1 kilometerకి. అక్కడ నుంచి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళాక అండ్ చాలా క్యూ ఉండే అక్కడ, క్యూ ఉండి ఒక 1 or 2 hours ఏమో పడింది మాకు దర్శనం అవ్వడానికి. దర్శనం చేసుకున్నాక దీపారాధన చేసాము. దీపారాధన చేశాక అండ్ బయటకు వచ్చేసి రాజగోపురం దగ్గరికి వచ్చాము. అక్కడ కొబ్బరికాయ కొట్టి కొన్ని ఫొటోస్ దిగాను, అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేద్దామంటే అంత టైం లేకుండే నాకు. అండ్ మోక్ష మార్గం వెళ్దామన్నా కూడా అక్కడ చాలా అంటే చాలా క్యూ ఉంది, అసలు వెళ్ళడానికి కూడా టైం లేకుండే. నెక్స్ట్ టైం వెళ్ళాలని అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఎప్పుడైనా మీరు అరుణాచలం విజిట్ అవ్వాలంటే పొద్దున 5 నుంచి 12 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఈవినింగ్ 4 నుంచి 10 వరకు ఓపెన్ ఉంటుంది, మధ్యలో లంచ్ టైంలో ఓపెన్ ఉండదు. అండ్ దెన్ ఆఫ్టర్ అక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక ఇక్కడ టీ తాగేసి ఇంటికి వచ్చేసాం. బాయ్.